పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అయింది. భర్త వయసు 36, భార్య వయసు 32. మరి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఒకే మాట చెప్పారు. అందరిది ఒకటే మాట. ఎన్ని హాస్పిటల్ తిరిగితే అందరిది ఒకటే మాట. ఏమిటి? మీకు 2 ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి, ఐవీఎఫ్ తప్ప మీకు మార్గం లేదు అది చెప్పింది. కానీ ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు డాక్టర్ వైఎస్ బాబు హాస్పిటల్ దగ్గర. ఎలా వచ్చిందండి ప్రెగ్నెన్సీ? ఐవీఎఫ్తో వచ్చిందా? న్యాచురల్గా వచ్చింది. ఎలా? న్యాచురల్గా వచ్చింది. వైఎస్ బాబు సార్ మ్యాజిక్. అది వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా న్యాచురల్గా తెచ్చుకోగలిగారు. ఎలా అనేది వారి మాటల్లో విందామండి. వచ్చింది లేదనేది ఒక్కసారి చూడాలిగా మనం. మేము సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించుకోమన్నాం. సీరం బీటా హెచ్సిజీ 5 దాటాలన్నాం. 5 ఏంటి ఇక్కడ 4563 వచ్చింది. సో 5 దాటిపోయింది. తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా టెస్ట్ చేయించుకోమని అక్కడ చెప్తే రేడియాలజిస్ట్ దగ్గరికి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి చేయించుకున్నారు. చేయించుకుంటే అక్కడ క్లియర్గా ఇచ్చారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్, ట్యూబుల్లో కాదు, వచ్చింది గర్భసంచిలో. నార్మల్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ కూడా కాదు. కానీ వచ్చింది ఎలా? 2 ట్యూబులు బ్లాక్తో వచ్చారు. 2 ట్యూబులు ఓపెన్ అవ్వడమే కాదు, వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో ఇరుక్కోలేదు, చక్కగా వచ్చి గర్భసంచిలో చేరింది. ఐవీఎఫ్లని చేస్తూ ఉంటారు 2 ట్యూబులు బ్లాక్ ఉంటే. మరి ఐవీఎఫ్లు చేస్తే చివరికి ఎక్టోపిక్లు వచ్చి చివరికి ట్యూబులు తీసేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఐవీఎఫ్లు చేసినా ఎక్టోపిక్లు వస్తున్నా. ఈ రోజుల్లో అసలు ఐవీఎఫ్ఐ లేకుండా న్యాచురల్గా, అది కూడా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తున్న డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి వారి మాటల్లో విందాం. ఇక్కడ ఆయనకి ఒవేరియన్ సిస్ట్ ఉంది, ఇంకా అన్నీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. చెప్పండి సార్, ఎలా వచ్చింది, ఏమిటి మీ అనుభవాలు షేర్ చేసుకోండి. అసలు ఎలా తెలిసింది మా గురించి, మీరు ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, తర్వాత ఇన్ని నెలలు పట్టింది మీకు, చాలా రోజులు పట్టింది, ఎన్నాళ్ళు పట్టింది? సుమారు 1 ఇయర్ పట్టింది ప్రెగ్నెన్సీ రావడానికి. నా దగ్గరికి వచ్చాక 1 ఇయర్ పట్టింది. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఆంధ్ర కాదు, అమెరికా కాదు, ఆఫ్రికా కాదు, అంటార్కిటికా కాదు, భూమండలం అవతలకి వెళ్ళినా, అంతరిక్షంలోకి వెళ్ళినా ట్యూబులు బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందన్న డాక్టరు ఒకే ఒక్కడి ప్రపంచంలో ఎవడాడు? డాక్టర్ వైఎస్ బాబు. చెప్పండి. యాక్చువల్గా మాది కడప సార్. కడప. కడపలో ఒక 2 ఇయర్స్ మా మేడం అన్ని హాస్పిటల్ చెక్ చేసుకునింది, కరెక్ట్ కాలేదు, ప్రాబ్లమ్స్ వచ్చి అదే ట్యూబుల్ బ్లాక్, ఖచ్చితంగా మీరు ఐవీఎఫ్ కానీ వెళ్ళాలని చెప్పి సజెస్ట్ చేశారు. ఈ హాస్పిటల్ గురించి మా మేడమే తెలుసుకునింది, మా ఫ్రెండ్ వాళ్ళు తెలుసుకునింది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఇక్కడే మన హాస్పిటల్లోనే, సేమ్ ట్యూబుల్ బ్లాక్ అంటే ఇక్కడ ప్రిఫర్ చేస్తాం సార్. మేము 1 ఇయర్ కింద సేమ్ మేము కూడా వచ్చాము. యాక్చువల్లీ బేసిక్గా నేను అడ్వకేటు. ఫస్ట్ డే నాకు అర్థమైపోయింది సార్, ఎందుకంటే కాంప్రహెన్సివ్ టెస్ట్ ఒకటి, తర్వాత స్టెప్ బై స్టెప్, ఫస్ట్ క్రిములు కానీ, తర్వాత ఏమన్నా హార్మోన్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటే వాటి కోసం అని, అట్లా స్టెప్ బై స్టెప్ అనమాట. అది కాకపోతే టెస్ట్ చేయడము, ట్యూబ్లు ఓపెన్ అయ్యాలి లేవు చూడడము, కాకపోతే మళ్ళీ దానికి సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వడము, స్టెప్ బై స్టెప్. మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి సేమ్ ప్రాబ్లం ఉండదు, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో కొందరికి ఏ స్టేజ్లో ఒక 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, పేషెన్స్గా ఇది కోర్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీ విల్ గెట్ సక్సెస్ అండి. అది నేను సార్ని బిలీవ్ చేసి ఫస్ట్ డేని బిలీవ్ చేశాను. నేను యాజ్ అడ్వకేట్ నాకు అర్థమైపోతుంది వెదర్ వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా లేదు సమ్మె నాకు అర్థమైపోతుంది. నేను నమ్మాను సార్ను. మధ్యలో ఒక 6 మంత్స్ తర్వాత మా మేడం టెంప్ట్ అయింది, పక్కకి వెళ్దామా చూసుకుందాం అంటే, అమ్మాయి కూడా అడ్వకేటే, కొంచెం టెంప్ట్ అయిపోయింది, టైం అయిపోతుంది కదా, లేట్ అవుతుంది కదా అంటే, లేదు సార్ నేను నమ్మాలి, ఇంక ఎక్కడికి వెళ్ళలేదు. 1 ఇయర్ తర్వాత నుంచి ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదండి. ప్రతి మంత్ 2 మంత్స్ కదండి, 1 మంత్కి ఒకసారి రావడము, సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడము, సలహాలు తీసుకోవడము, అదే ఫాలో అయ్యాను అండి. థ్యాంక్స్. ఇప్పుడు మందులతో తెరిపించి చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మరి ఎలా వచ్చిందంటారు? సరే నేను రోజు చెప్తాను, మీరు చెప్పండి అసలు మీ అనుభవంతో ట్యూబ్లు ఎలా ఓపెన్ అయినాయి అంటారు? అది కాంప్రహెన్సివ్ మెడిసిన్ వల్ల వచ్చింది సార్, ఇంకా ఏమీ కాదు. సారు అంటే ప్రాబ్లం ఏంటంటే డిటెక్ట్ చేయడము, దాని తగ్గట్టు కోర్స్ ఇవ్వడం, దానివల్ల వచ్చింది. ఇప్పుడు బయటకు వెళ్తాము, ఒక ప్రాబ్లం ఉంటే దానికి మెడిసిన్ ఇస్తారు, ఒక విషయం అంటే ఇప్పుడు ఇక సంథింగ్ టెస్ట్లు అంటారు, అక్కడ
ప్లస్ మనకు ఏ ప్రాబ్లం ఉంటే బి మెడిసిన్ ఇస్తాడు, బి ప్రాబ్లం ఉంటే సి మెడిసిన్ ఇస్తాడు. అట్లా కాదు, ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంటే ఏకే మెడిసిన్ ఇస్తారు. కాబట్టి వచ్చింది నా ఒపీనియన్ సార్. ఒకటి ట్యూబుల్ బ్లాక్లో మనం క్రిములు అనేది ఒక కాన్సెప్ట్ మీకు చెప్పాం. ఎస్ సార్. వెంట్రుక అంత ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే ఎస్ సార్. అది పొక్కొస్తే గెడ్డ వస్తే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. ఆ క్రిమిని తొలగించాలి. ఎవరికి? భార్యకే కాదు, భర్తకు కూడా. ఎస్. ఎందుకంటే భార్య నుంచి భర్తకు అంటుకుంటుంది, భర్త నుంచి భార్యకి అంటుకుంటుంది. కాబట్టి ఇద్దరు కలిపి వాడాలన్నాం. ఎస్. లక్కీగా మీ ఇద్దరు అడ్వకేట్ అయినా ఇద్దరు తన్నుకోలా. ఇద్దరు వాదనలో నెంబర్ 1లో. ఈయన వాదనలో ఈయన గెలిచేవాడు, ఆయన వాదనలో ఆవిడ గెలిచేది. ఇద్దరికి తేలేదు కాదు పంచాయతీ. కానీ ఇద్దరు కలిసికట్టుగా ప్రేమగా విషయంలోనే నా మాట నెగ్గింది సార్. ఆఫ్టర్ ఒక 5-6 months తర్వాత యూ వాంట్ చేయాలి సంథింగ్ అంటే నేను ఇక్కడే తీసుకోవాలి, ఇక్కడే వెళ్దాం అన్నారు. ఆవిడ కూడా ఓకే అంది. లేకపోతే ఏంటంటే చాలా రోజులు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇక రావట్లేదు, పోతే పోయినాయిలేండి, డబ్బులు ఉన్నాయి కదా మనకి, ఐవీఎఫ్కి వెళ్ళిపోదాం, అదేదో అన్నాడు కానీ ఆయన వస్తాయో రావో అనే ఒక రకమైన సందేహం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఆయన ఎంతో మందికి ఇచ్చి ఉండొచ్చు ప్రెగ్నెన్సీలు, మనకు రాలేదు కదా, మనకు వస్తుందో రాదో అలా అనిపిస్తూ ఉంటుంది. అది ఆయన అన్నారు. సరే ఐవీఎఫ్లకి వెళ్ళే బదులుగా మన వయసు మించిపోలేదు కదా, ఇంకా పెళ్ళి 5 ఏళ్ళ అప్పుడు 6 years కదా అయింది, చూద్దాం కొంత టైం ఇచ్చి చూద్దాం. డాక్టర్ గారి దగ్గర 2 నెలలకే కాదు 1 yearకి 2 yearsకి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఏ దిక్కు లేనప్పుడు ఆ గోదావరి దిక్కు తప్పదు. ఐవీఎఫ్ గోదావరి, ఆపరేషన్ గోదావరి. ముందు ఈ రహదారిలో నడిపించుకెళ్తున్నాడు కదా, రహదారి ఆయన వెళ్ళినంతకాలం వెళ్దాం. ఇక దారి లేదయ్యా అయిపోయింది అన్నప్పుడు అప్పుడు ఆ గోదావరిలో దూకుదాం, అప్పుడు ఎతుకుదాం గోదావరిలో. ముందు రహదారి వెతుకుదాం, ఆయన నడిపించినంతసేపు నడుద్దామని చెప్పి ఆయన గట్టిగా చక్కగా ప్లాన్డ్గా మరి చెప్పారు. ఆ అమ్మాయి కూడా ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి వాడుకున్నారు. చివరికి ఫలితం పొందారు. అదండి ట్యూబుల్ 2 బ్లాక్, క్లియర్ కట్ బ్లాక్. అందరు డాక్టర్లు వాళ్ళకి చెప్పారు, అందరూ ఐవీఎఫ్ అన్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై కొడదామా సార్? జై. ఇగో సార్, ఇప్పుడు మీకు ఇంకొక బుక్ ఇస్తున్నాను. అన్నాళ్ళు మీరు అమ్మా నాన్న ఇచ్చాను, ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం, ఈ బుక్ని అమ్మాయిని ఫాలో అవ్వమనండి. చక్కగా మనం ఇచ్చిన మందులు వాడుకోనండి. 5 నెలలు గట్టిగా వాడాలి సార్.